నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నగర వ్యాప్తంగా పోస్ట్ ఆఫీసులలో పనిచేస్తున్న పోస్ట్మెన్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పోస్ట్మెన్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజియన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన కార్యక్రమానికి నగర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ పోస్ట్ ఆఫీసులో తమకు సరైన మౌలిక సదుపాయాలు లేవని ఆరోపించారు. అన్యాయమైన పని భారం పెంపు విధానాలు తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులతో 1000 మందితో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మన పీజీఎస్ఏ పిలుపు మేరకు ఎన్ఎఫ్పి, ఎఫ్ఎన్పిఓ, బిఎంఎస్ యూనియన్లు పార్టిసిపేట్ చేశాము. వాళ్ళ యూనియన్ తరఫున సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ కొత్తగా తీసుకొచ్చే ఆర్డర్స్లలో సరైన మన ఐడిసి అయినా వాటిల్లో సౌకర్యాలు లేకుండానే బాత్రూమ్స్ అటువంటివి లేకుండా మహిళా ఉద్యోగులకు కూడా సరైన సదుపాయాలు లేకుండా ఉద్యోగ బాధ్యత నిర్వహించమని చెప్పి ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకురావడం వాళ్ళు టార్గెట్ల ఒత్తిడి పేరుతోటి మరియు మన పోస్ట్ మ్యాన్ బీటను తొలగించడంతో మరియు బైఫర్ఫికేషన్స్ అనే పేరుతోటి రీఆర్గనైజేషన్ పేరుతోటి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మెట్రో సిటీ హైదరాబాద్లో వేరే పల్లెటూరు ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్ సిటీకి కొత్తగా ఉద్యోగ బాధ్యత పైన వచ్చిన వారికి కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఈ కొన్ని ప్రాంతాలలో ఒక నెల, కొన్ని ప్రాంతాలలో ఇంకో నెల, మరొక ప్రాంతంలో పనిచేసి ఒక నెల మరో ప్రాంతంలో పనిచేసే విధంగా ఆ విధంగా చేసే కండిషన్స్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈ సభ ముఖంగా మా సర్కిల్ ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాను. పీజేసీఏ ఇచ్చిన పిలుపు మేరకు పోస్టల్ ఉద్యోగులందరూ హైదరాబాద్ హెచ్క్యూఆర్ రీజన్ కింద ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి మరియు మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ పోస్ట్మాన్ ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని, అదేవిధంగా ఫీల్డ్లో పోస్ట్మ్యాన్లకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, ఇవి అన్నిటి విషయాలపైన మేము 12/12/2025 రోజు పిఎన్జీ గారికి మెమోరాండం పీజేసీ తరఫున ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము నల్ల బ్యాడ్జ్ల ప్రదర్శన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మరొకసారి పీజేసీ ఏర్పడి 23/1/2025 రోజు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 28/1/2025 నాడు ప్రతి డివిజనల్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ సోదరులు నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని దిగ్విజయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్ హెచ్క్యూఆర్ రీజన్ కింద ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పోస్ట్ మ్యాన్ ఉద్యోగులు అందరూ గొంతెత్తి తమ హక్కులను సాధించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కానీ, అధికారులు అనుసరిస్తున్న విధానం కానీ, ఎలాంటి డైరెక్టరేటు 26/6/2025 రోజు దీనికి సంబంధించిన డీసీలకు సంబంధించిన విషయం కానీ, సిఎల్ఆర్హెచ్ విషయం కానీ, పెట్రోల్ బిల్స్ విషయం కానీ క్లియర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ బిఓఎడ్ విషయంలో క్లియర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 90% కానీ డెలివరీ ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందని తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఐటీ 2.0 ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అధికారి నుండి కూడా వాళ్ళ పని విధానం ఎలా ఉందంటే, డివిజనల్ ఆఫీస్లో అడిగితే ఆర్ఓ మీద, ఆర్ఓ అడిగితే సిఓ ఆర్ఓ ఒకరి మీద ఒకరు నెట్టివేసుకొని వాళ్ళు సాగదీసే ధోరణిలా వెళ్ళడం జరుగుతుంది. మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం. మాకు ప్రభుత్వం కల్పించిన డైరెక్టరేట్ ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంటేషన్ చేయమని కోరుతున్నాము. కావున ప్రతి ఒక్కరూ అధికారులు ఇకనైనా స్పందించి వీటిని సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఎంపీలను, రాజకీయ నాయకులను కలుపుకొని ప్రతి కుటుంబం, పోస్ట్ మ్యాన్ ఉద్యోగుల కుటుంబం 22/2/2026 నాడు ఇందిరా చౌక్ ధర్నా పార్కులో ధర్నా చేయడానికి పీజేఎస్ తరఫున నిర్ణయం తీసుకున్న జరిగింది. కావున సభ్యులందరూ దాన్ని ఈరోజు దిగ్విజయం చేసిన విధంగానే ఆ రోజు కూడా దిగ్విజయం చేసి మనం పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కావున ప్రతి సభ్యుడు దీంట్లో పాల్గొని తమ వంతుగా తమ పాత్ర పోషిస్తారని, మన హక్కుల కోసం ప్రతిరోజు
మన కుటుంబ పోషణ జరగాలంటే మన హక్కుల కోసం పోరాడాలి. కావున ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కామ్రేడ్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే ఈరోజు పోస్ట్ మెన్ అనుభవిస్తున్నటువంటి సమస్యలపైనే ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో 3 యూనియన్లు, ఏఐపియు ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్, పోస్ట్ మెన్ అండ్ ఎంటీఎస్, అదేవిధంగా బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘాన్ని, అదేవిధంగా ఎఫ్ఎన్పిఓ 3 సంఘాలు ఏకమై ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొంతకాలంగా పోస్ట్ మెన్ వ్యవస్థని పూర్తిగా అధికారులు చిన్నాభిన్నం చేయడం జరిగింది. ఐడిసి పేర్లతోటి ఇంతకుముందు ఏదైతే ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్ల పేరుతోటి 4 పోస్ట్ ఆఫీసులు 5 పోస్ట్ ఆఫీసులు ఒక చోట చేర్చి దగ్గర ఒక 100 మందిని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళతో పని భారం చేయించడం జరుగుతుంది. అదే కాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే 40-50 ఉత్తరాలు కాస్త ఈరోజు 90 ఉత్తరాలు ఒక పోస్ట్మెన్ పంచాలని చెప్పడం జరుగుతుంది. ఏదైతే పోస్ట్మెన్కి 90 ఉత్తరాలైనా పంచడం జరుగుతున్న తరుణంలో కూడా ఈరోజు ఏదైతే కార్మికుల హక్కుగా ఉన్నటువంటి సెలవు దినాలను కూడా హరిస్తూ ఎవరైనా పోస్ట్మెన్ లీవ్ పెడితే పక్క పోస్ట్మెన్ చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క అధికారులు తెలియజేస్తున్నారు. దానివల్ల ఒక పోస్ట్మెన్ 90 ఉత్తరాలు పంచడం అంటే గగనము. అటువంటిది పక్క పోస్ట్మెన్ ఉత్తరాలు కూడా పంచాలంటే అది ఆచరణకు సాధ్యం కాదు. ఇది ఒక పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ గా జరుగుతుంది. ఎందుకంటే ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్ట్మెన్ అనేది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు, బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్మెన్ అని అంటారు. అటువంటిది ఈ రోజు అదే పోస్ట్మెన్ యొక్క నడ్డి విరగొట్టడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, పోస్ట్మెన్ 8 గంటలకు ఆఫీస్కి వస్తే రాత్రి 10 గంటల వరకు పని భారం పెరుగుతుంది. అదే కాకుండా ఏదైతే ఐడిసి సెంటర్లు వాళ్ళు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో దాంట్లో డైరెక్టరేట్ ఇచ్చిన ఆర్డర్స్ ని ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా ఏదైతే డైరెక్టరేటర్ ఇచ్చిన ఆర్డర్స్ 25 ఎస్ఎఫ్టీ ఒక పోస్ట్మెన్ కి స్థలం కల్పించాలి, అదేవిధంగా 90 ఉత్తరాలు పంచాలి, అదేవిధంగా వీళ్ళకి క్లబ్ రూమ్ ఉండాలి, డ్రెస్సింగ్ రూమ్ ఉండాలి, లేడీస్ కి డ్రెస్సింగ్ రూమ్ ఉండాలి, లంచ్ రూమ్ ఉండాలి, రిక్రియేషన్ క్లబ్ ఉండాలి, పార్కింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇవన్నీ కల్పించిన తర్వాతనే ఐడిసిలను ఇంట్రడ్యూస్ చెయ్యండి అని చెప్పి డైరెక్టరేట్ ఆర్డర్స్ క్లియర్ గా ఉన్న తరుణంలో కూడా ఈ రోజు అవన్నీ బేఖాతరు చేస్తూనే ఐడిసి సెంటర్లు హైదరాబాద్ సిటీ మొత్తంలో ఐడిసి సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఉదాహరణగా ఇదే జాముస్మానియా పోస్ట్ ఆఫీస్, లాలాగూడ పోస్ట్ ఆఫీసు, అదేవిధంగా గాంధీనగర్ తీసుకెళ్లి ముషిరాబాద్ లో కలిపారు. అదేవిధంగా హిమాయత్ నగర్, జీపీఓ, ఇంకా బర్కత్పుర, ఖైరతాబాద్ 4 ఆఫీసులను తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అప్పటికి కూడా మేము ఇప్పటి వరకు కూడా ఎవరు ఎదిరించలేదు, డిపార్ట్మెంట్ ని ఎటువంటి క్వశ్చన్ కూడా చేయడం జరగలేదు. అయినా కానీ ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు 3 నెలల లోపల 90 పోస్ట్మెన్లు ఉన్న 90 వేకెన్సీలను కాస్త ఈ రోజు కుదించి 30 పోస్ట్మెన్లుగా 60 పోస్ట్మెన్లకి తీసుకురావడం జరిగింది. పని భారం పెంచుతూ పోస్ట్మెన్లను తగ్గిస్తూ కంటింజెంట్లో ఏదైతే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి దీనిపైన బతుకుతున్నటువంటి